బ్రేకింగ్ లో చూస్తున్నాం. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలంటూ నిర్ణయం తీసుకుంది. రైతు భరోసాకు ఐటీ చెల్లింపు, భూమి పరిమితి పెట్టవద్దని కమిటీ అభిప్రాయపడింది. అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ వంటి వాటి ద్వారా సాగు భూములు గుర్తించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. జనవరి 5 నుంచి 7 వరకు కూడా దరఖాస్తులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరగనున్న భేటీతో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేసే అవకాశం ఉంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఒక హైలైటెడ్ పాయింట్ ఏమిటంటే సాగు చేసే ప్రతి రైతుకి రైతు భరోసా అంటోంది ప్రభుత్వం. ఇది ఆచరణలో ఎంతవరకు సాధ్యం? అలాగే దీనిపై ఎటువంటి కసరత్తు జరిగింది? ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? రమణబాబు, మనం చూస్తున్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సంక్రాంతి తర్వాత అంటే 14 నుంచి రైతు భరోసా అమలు చేసేందుకు చర్యలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ అత్యంత కీలక సమావేశం సబ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. అయితే సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చైర్మన్ గా ఉన్నారు. సభ్యులుగా తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. దాంతో పాటు ఇవాళ జరిగినటువంటి సమావేశానికి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలు రూపొందించింది. ఈ నేపథ్యంలో ఆ రైతు భరోసా కూడా ఒక పథకం. అయితే రైతు భరోసా అనేది ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నటువంటి 3 ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం గత ఆదివారం కూడా ఇదే సచివాలయం వేదికగా సబ్ కమిటీ భేటీ అయింది. అవాళ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇవాళ మళ్ళీ కీలకంగా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎట్టికేలకు తేల్చారు. ఈ నెల 5 నుంచి 7 వరకు రైతులకు సంబంధించి మరీ దరఖాస్తు చేసుకోవాలి. మళ్ళీ 14 నుంచి రైతు భరోసా సంబంధించి అమలు చేస్తామని చెప్పి ఒక విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. ప్రధానంగా చూసినట్టయితే రైతు భరోసాకు సంబంధించి ఏడాదికి ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. అంటే 6 నెలలకు 7,500 రూపాయలు ఒక ఎకరాకు. కానీ ఇవాళ జరిగినటువంటి సమావేశంలో జరిగినటువంటి నిర్ణయం ప్రకారం చూసినట్టయితే సాగు చేసేటువంటి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు ఏడాదికి ఇవ్వాలని నిర్ణయం జరిగింది. అంటే సాగు చేసేటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమాచారం అవుతుంది. గతంలో మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మొత్తం తెలంగాణ ప్రాంతంలో రైతులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ రకాలకు సంబంధించినటువంటి భూములకు రైతు బంధు ఇచ్చింది. కానీ దానివల్ల నిధులకు సంబంధించి పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగాయి, సక్రమంగా లేదు అన్నటువంటి ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సాగు చేసేటువంటి రైతులకే రైతు భరోసా ఇవ్వాలంటే నిర్ణయం నేపథ్యంలోనే ఇవాళ నిర్ణయం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టరేట్ నుంచి వచ్చినటువంటి ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చినటువంటి నివేదికలు కావచ్చు, అలాగే బట్టి విక్రమార్క, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డి సమక్షంలో జరిగిన నిర్ణయం కావచ్చు. ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకుంటే ఖచ్చితంగా ఇవాళ తీసుకున్న నిర్ణయం సంబంధించి ఎల్లుండి తుది ఫైనల్ గా ఇటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం ఉంది. ఆ రోజు ఖచ్చితంగా రైతు భరోసా సంబంధించినటువంటి నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయంలో భాగంగా చూసినట్లయితే రైతు పండించేటువంటి ప్రతి పంటకు సంబంధించి, ప్రతి ఎకరాకు సంబంధించి రైతు భరోసా అమలు కార్యక్రమం ఉంటుంది. సో అది ఈ నెల 14 నుంచి అమలు కాదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ జరిగినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించినటువంటి నిర్ణయం కావచ్చు, ఎల్లుండి జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా రైతు భరోసా అనేది ఈ నెల 14 నుంచి అయితే అమల్లోకి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.